నమస్కారం అండి. నేను మీ రాధే. ఈరోజు మన హెల్దీ ట్రెడిషనల్ రెసిపీ చూద్దాం. డయాబెటీస్, వెయిట్ లాస్, హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఇది చాలా మంచిది. మనం బయట ఫాస్ట్ ఫుడ్ కోసం వెతుకుతున్నాం, కానీ ఆరోగ్యం మన ఇంటి వంటల్లోనే ఉంది. ఈరోజు మనం జొన్న రొట్టి చూద్దాం. ఇది వీక్లో కనీసం 2 times జొన్న రొట్టి ట్రై చేయండి. మీ హెల్త్కి మీరు ఇచ్చిన గిఫ్ట్ లా ఉంటుంది ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఈ జొన్న రొట్టికి కావలసిన పదార్థాలు: జొన్న పొడి 1 కప్పు, వాటర్ 1 కప్పు, ఉప్పు తగినంత. ఓకే, ఫస్ట్ ఇలా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని దానిలో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని కంప్లీట్గా మరిగించండి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా మరుగుతున్నాయో. ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న జొన్న పిండిని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా నేను చూపించే విధంగా మీ దగ్గర ఉన్న గరిటె తీసుకొని మెత్తగా పొడి లేకుండా శుభ్రంగా కలిపేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కలుపుతున్నాను. ఈ విధంగా పిండి కనిపించకుండా మెత్తగా స్పూన్తో కలిపేసుకోండి. అంటే హ్యాండ్ పెట్టచ్చు ఫ్రెండ్స్, కానీ వెంటనే అయితే కాలిపోతుంది. కాబట్టి ఫస్ట్ పిండిని ఈ విధంగా పౌడర్ లేకుండా మొత్తం కలిసిపోవాలి వాటర్లో. ఇప్పుడు ఈ విధంగా కలిసిన తర్వాత ఈ పిండి ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకొని చెయ్యి కాలకుండా వాటర్ని తడి చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. జస్ట్ చేతిని వాటర్లో ముంచి తడి చేసుకొని ఈ ముద్దని చపాతీ పిండిని ఎలా అయితే మెత్తగా సాఫ్ట్గా చేసుకుంటామో అదే విధంగా దీనిని కూడా మెత్తగా సాఫ్ట్గా ముద్దలాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత సాఫ్ట్గా వస్తే జొన్న రొట్టి అంత బాగుంటుంది. ఈ విధంగా ఈ ముద్దని 2-3 minutes బాగా నలిపి సాఫ్ట్ చేసుకోవాలి. లైఫ్లో కూడా అలానే ఫ్రెండ్స్, కొన్ని కష్టాలు మనం స్ట్రాంగ్ చేస్తూ ఉంటాయి. ఇది కూడా అంతే. ఈ ముద్ద ఈ విధంగా తడిగానే ఉండాలి ఫ్రెండ్స్. అలా క్లోజ్ చేసి మాత్రం పక్కన పెట్టుకోండి. జొన్న రొట్టి ప్రాసెస్ ఏంటంటే ఆ ముద్దను ఆరనివ్వకూడదు. ఇమీడియట్గా మనం కలిపిన తర్వాత జొన్న రొట్టి ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ విధంగా సిలికాన్ బేకింగ్ మ్యాట్ ప్లస్ బటర్ షీట్ యూజ్ చేసి చేస్తాను. నేను బటర్ పేపర్ తీసుకోవడానికి రీజన్, ఇప్పుడు చపాతీ అయితే మనం అటు ఇటు టర్న్ చేస్తూ చపాతీని రోల్ చేస్తాము. కానీ జొన్న రొట్టిని మాత్రం 1 side మాత్రమే ఉంచి చపాతీలాగా చేసుకుంటాము. ఎందుకంటే పౌడర్ 1 side మాత్రమే వేయాలి జొన్న రొట్టికి. మనం ఆయిల్ వేసి అటు ఇటు చపాతీలా కాల్చాం. దీనికి ఓన్లీ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాం. అది కూడా వాటర్ 1 side మాత్రమే. పౌడర్ ఇటు సైడ్ అయితే మనం వేసాము, అటు సైడ్ మాత్రమే వాటర్ వేసి జొన్న రొట్టిని స్లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటాము. ఈ విధంగా ప్యాన్ వేడైన తర్వాత జొన్న రొట్టిని ఏ సైడ్ అయితే పౌడర్ ఉంటుందో అటు సైడ్ మాత్రమే వేసి పౌడర్ కనిపించకుండా అలా వాటర్ అప్లై చేస్తాము. ఈ విధంగా అప్లై చేసి గ్యాస్ని సిమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేస్తూ జొన్న రొట్టిని కాల్చుకుందాం. జొన్న రొట్టి పొంగితే మంచిది ఫ్రెండ్స్, పొంగితే మెత్తగా వచ్చినట్టు. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో చూడండి. నా జొన్న రొట్టి మాత్రం మంచిగా పొంగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జొన్న రొట్టి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం చపాతీలాగే సేమ్ ప్రాసెస్లో ప్రెస్ చేసుకుంటూ జొన్న రొట్టిని తయారు చేసుకుందాం హెల్తీగా ఇంట్లో మాత్రమే. ఈ రోటీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది ఫ్రెండ్స్? నాకైతే చిన్నప్పుడు అమ్మ చేతితో రోటీ చేసేది. ఆ రుచి, ఆ సువాసన ఇప్పటికే గుర్తొస్తే హార్ట్ఫుల్ అవుతుంది. మన పిల్లలకు కూడా మన సంప్రదాయం పరిచయం చేద్దాం ఫ్రెండ్స్, మర్చిపోకుండా. మీరు కూడా ఈ రోటీ తయారు చేసి ఏ విధంగా వచ్చింది ఏంటి చెప్పండి. ఈ రోటీని ఏ కర్రీతో తిన్నా మంచిగానే ఉంటుంది. కానీ మా సైడ్ ఫేమస్ నాటుకోడి పులుసు ప్లస్ గోంగూర పచ్చడితో మాత్రం ఎక్కువగా తింటారు. ఇది మాత్రం ముఖ్యంగా వెయిట్ లాస్ చేస్తాను అనుకునే వాళ్ళకి ప్లస్ డయాబెటీస్ వాళ్ళకి
చాలా మంచిది. మన శరీరం ఒక ఆలయం లాంటిది ఫ్రెండ్స్. దానిలో మంచి ఆహారం వేస్తే మంచి ఫలితం కూడా వస్తుంది. వీక్లో కనీసం 2 టైమ్స్ జొన్న రోటీ ట్రై చేయండి. మీ హెల్త్కి మీరు ఇచ్చిన ఇది బిగ్గెస్ట్ గిఫ్ట్ అవుతుంది. హెల్తీగా తినండి, హ్యాపీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా మంచి హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ, టేక్ కేర్, బాయ్.